బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లాలోని జుజ్జూరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. గొడవలో మహిళలతో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. వైసీపీకి చెందిన షహనాజ్ బేగం కుమారుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు చెందిన బ్యానర్ల ఏర్పాటును టీడీపీ తప్పుపడుతోందని షహనాజ్ బేగం కుమారుడి వాదన. ఇక గ్రామంలో జరుగుతున్న గొడవలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని జుజ్జూరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం. సార్ శివ, ఈ టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు ప్రధాన కారణం ఏంటి? అదే మొత్తం మీద చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో బొద్దూరులో టీడీపీ వైసీపీ ఇరు వర్గాల మధ్య అర్ధరాత్రి తీవ్రస్థాయిలో వాగ్వివాదం గొడవలు జరిగినాయి. ఒకరిపై ఒకరు దాడులు ప్రతి దాడులు చేసుకున్నారు. ఈ రెండు పార్టీలకు సంబంధించి ఒక మహిళతో సహా ముగ్గురికి గాయాలైన పరిస్థితి కనిపిస్తోంది. వీరు ముగ్గురు ప్రస్తుతం నందిగామ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీలో ఫ్లెక్సీలు కట్టడంతో పాటు టీడీపీ నేతలకు సంబంధించిన వాటికి సంబంధించి అసభ్యకరంగా పోస్టులు పెట్టడం తదితర అంశాలకు సంబంధించి గొడవ జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే షహనాజ్ బేగం కుమారుడు వైసీపీకి సంబంధించి కూడా ఫ్లెక్సీలు కట్టడం యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనుచితంగా పోస్టులు పెట్టిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇరు వర్గాలు అక్కడ చేరుకున్నట్టు ఒకరిపై ఒకరు ప్రతి దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తమను చంపేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే గ్రామంలో పోలీసులు పికెటింగ్ కొనసాగించారు. ఎక్కడ ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.